ఈరోజు నేను జొన్న గట్క ఏఎంసీ పాట్లో చేస్తున్నాను. మామూలుగా వాటర్ పెట్టేసిన అంటే మామూలుగా జొన్న గట్క ఎసరు మసిలినాక వేస్తాం కదా, అదే కాన్సెప్ట్తో చేస్తున్నాను. మన పెద్దవాళ్ళు ఎసరు మసిలిన తర్వాతనే చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆడియోతో మిక్సీ వేసేసి దీనికి కూడా టైం పెట్టుకున్నాను ఎసరు మసలడానికి. ఈ విండో పెట్టి లేదు క్యారెట్ విండో పెట్టి ఒక 2 minutes నేను టైం సెట్ చేసుకుంటా. 2 minutes టైం సెట్ చేసుకుంటే ఎసరుగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు 2 minutes అయిపోయింది కదా, అది ఇండికేట్ చేస్తుంది సౌండ్ అయిందని. ఇదిగోండి ఎసరు మసులుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ నేను కొంచెం ఒక 1 hour అంతా నానబెట్టుకున్నాను. రవ్వ చూపిస్తాను. ఇది జొన్న రవ్వ నానబెట్టేసుకున్నాం. దీన్ని ఇందులో వేసేస్తాం. ఒకదాన్ని ఉన్నాయి కదా, కొంచెం కష్టం అవుతుంది ఫోన్ పట్టుకొని చేయడము. ఇప్పుడు ఒకసారి ఫోన్ కింద పెట్టేసినాక మళ్ళీ రికార్డ్ చేసుకుంటాను. ఇట్లా వస్తుంది అనమాట అది కంప్లీట్ అయితే. ఎసరు వేసేసి కొంచెం, ఎందుకంటే ఇది కాసేపు అట్లా ఉంచితేనే అది దగ్గరగా వస్తుంది తొందరగా, ప్లస్ అడగంటకుండా కూడా ఉంటుందన్నమాట. ఇది జొన్న కదా, కొంచెం పిండి ఉంటుంది కాబట్టి అడుగు రవ్వ పూర్తిగా కొంచెం స్టార్చ్ ఉన్నట్టుగా ఉన్నదనుకోండి, అది అడుగంటే గట్టిగా అయిపోతుంది కిందికి. అందుకని మధ్య మధ్యలో కొంచెం ఇట్లా కలుపుతూ ఉండి ఆ స్టిక్కర్లో పెట్టినామనుకోండి, ఇది ఉడ్డుది కాబట్టి కాలదు కూడా, ఈజీగా ఉంటుంది మనకి మళ్ళీ మధ్యలో కలుపుకోవడానికి. ఎంత బాగా వస్తుందంటే ఏఎంసీలో జొన్న గట్క అంత బాగా వస్తుంది. దీనికి ప్రత్యేకంగా లిడ్ కూడా పెట్టక్కర్లేదు, నార్మల్ లిడ్ పెట్టేసి పెడితే చాలా టేస్టీగా వస్తుంది. రోజు నేను ఇంట్లో ఎక్కువ ఇదే చేస్తున్నాను. ఇంకా ఈ మధ్య అందరం షుగర్లు అవి ఇవని ఇదే కదా ఫాలో అవుతున్నాం జొన్న గట్కని. మామూలుగా మన పూర్వీకులు అయితే ఎండాకాలం ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. మన టైం వచ్చేసరికి ఏ సీజన్ లేదు, అన్ని సీజన్లు ఇదే తినాల్సి వచ్చిన రోజులు వచ్చేసినాయి షుగర్ వల్ల. అందుకని ఇది బెస్ట్ అన్నట్టుగా ఇట్లా రెగ్యులర్గా ఇదే చేస్తుంటాను ఇంట్లో. ఈరోజేమో మా ఆఫీస్లో పాట్లాక్ లంచ్లా ఉందన్నమాట, అందుకోసమని ఇది చేసుకొని వెళ్తున్నాం ఆఫీస్కి. ట్రెడిషనల్ ఫుడ్ కదా, మన పెద్దవాళ్ళు పూర్వీకుల నుంచి వచ్చిన జొన్న గట్క కాబట్టి నాకెందుకో ఇది చేయాలనిపించి ఇది చేసుకుంటున్నా ఈరోజు. ఎసరు వేసేసి కొంచెం, ఎందుకంటే ఇది కాసేపు అట్లా ఉంచితేనే అది దగ్గరగా వస్తుంది తొందరగా, ప్లస్ అడగంటకుండా కూడా ఉంటుందన్నమాట. ఇది జొన్న కదా, కొంచెం పిండి ఉంటుంది కాబట్టి అడుగు రవ్వ పూర్తిగా కొంచెం స్టార్చ్ ఉన్నట్టుగా ఉన్నదనుకోండి, అది అడుగంటే గట్టిగా అయిపోతుంది కిందికి. అందుకని మధ్య మధ్యలో కొంచెం ఇట్లా కలుపుతూ ఉండి ఆ స్టిక్కర్లో పెట్టినామనుకోండి, ఇది ఉడ్డుది కాబట్టి కాలదు కూడా, ఈజీగా ఉంటుంది మనకి మళ్ళీ మధ్యలో కలుపుకోవడానికి. ఎంత బాగా వస్తుందంటే ఏఎంసీలో జొన్న గట్క అంత బాగా వస్తుంది. దీనికి ప్రత్యేకంగా లిడ్ కూడా పెట్టక్కర్లేదు, నార్మల్ లిడ్ పెట్టేసి పెడితే చాలా టేస్టీగా వస్తుంది. రోజు నేను ఇంట్లో ఎక్కువ ఇదే చేస్తున్నాను. ఇంకా ఈ మధ్య అందరం షుగర్లు అవి ఇవని ఇదే కదా ఫాలో అవుతున్నాం జొన్న గట్కని. మామూలుగా మన పూర్వీకులు అయితే ఎండాకాలం ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. మన టైం వచ్చేసరికి ఏ సీజన్ లేదు, అన్ని సీజన్లు ఇదే తినాల్సి వచ్చిన రోజులు వచ్చేసినాయి షుగర్ వల్ల. అందుకని ఇది బెస్ట్ అన్నట్టుగా ఇట్లా రెగ్యులర్గా ఇదే చేస్తుంటాను ఇంట్లో. ఈరోజేమో మా ఆఫీస్లో పాట్లాక్ లంచ్లా ఉందన్నమాట, అందుకోసమని ఇది చేసుకొని వెళ్తున్నాం ఆఫీస్కి. ట్రెడిషనల్ ఫుడ్ కదా, మన పెద్దవాళ్ళు పూర్వీకుల నుంచి వచ్చిన జొన్న గట్క కాబట్టి నాకెందుకో ఇది చేయాలనిపించి ఇది చేసుకుంటున్నా ఈరోజు. సిమ్లో పెట్టాను, ఇంతకుముందు అలారం చేసింది సిమ్ పెట్టమని, అప్పుడు సిమ్ పెట్టేసిన.
ఎప్పుడైతే సౌండ్ వస్తుందో అప్పటి నుంచి 1 మినిట్స్ తగ్గుతూ వస్తుంది అనమాట. ఎక్కువ 6 నిమిషాలు చూపిస్తుంది. 6 నిమిషాలల్లో కంప్లీట్ అయిపోతుంది. మనకి ఏంటంటే ఇది ఎక్కువ మనకు తొందర ఉంది, ఎక్కువ మంట ఇవ్వాలి, తొందరగా అయిపోవాలి అనే ఆత్రంతో పెడదామన్నా కూడా ఈ పాట్ పైన ఉన్న ఈ టైమర్ ఉంది కదా, ఇది చెప్తుంటుంది అంత అవసరం లేదు, పాట్కి ఎంత కావాలో అంత సరిపోయింది, తగ్గించండి తగ్గించండి అన్నట్టుగా అది ఒక అలారం లాగా సౌండ్ చేస్తుంది. నార్మల్ గిన్నెలు అయితే మనకు అంత అవకాశమే ఉండదు. మనం ఎంత టెంపరేచర్ ఇస్తున్నామో తెలియదు, ఎంత ఫుల్ వేడి పెడుతున్నామో తెలియదు, దానికి ఎంత అవసరం అవుతుంది అనేది మనకు తెలియదు. ఇట్లా ఉన్నప్పుడు టైమర్ సెట్ చేస్తుంది కాబట్టి కావాల్సినంతనే గ్రహిస్తుంది, మనం కావాల్సినంత ఇవ్వగలం. నార్మల్గా అయితే ఆ ఛాన్స్ ఉండదు మనకి, ఎవరికి అట్లా చేసుకోవాలన్నా ఆ ఛాన్స్ లేదు. ఇది ఒక్కటి ఏఎంసీ కుక్వేర్లోనే ఉంది, ఇంకా ఎక్కడ చూసినా ఈ మోడల్ లేదు, ఈ మెథడ్ అసలు లేనే లేదు. నార్మల్గా ఎంతసేపు స్టీల్ గిన్నెలలో ఈ మధ్య రీసెంట్గా మేము డెమోస్కి వెళ్ళినప్పుడల్లా మేము కూడా అల్యూమినియం పాత్రలు వద్దంటున్నారండి, అందుకే స్టీలే వాడుతున్నాము అంటారు. కానీ ఆ స్టీల్కి ఈ స్టీల్కి చాలా వ్యత్యాసం ఉంది. ఆ స్టీల్ గ్రహిస్తుంది, ఒకసారి చేసిన వంటకి రెండోసారి లోపలికి వెళ్ళిపోయి బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆ వీడియో నేను స్వయంగా చేసి చూశాను. ఇది అట్లా కాదు, మీరు ఏమన్నా వండుకోండి, కారం ఏ వండండి, స్వీట్స్ ఏ వండండి, కారం వండిన వెంటనే స్వీట్ చేసినా కూడా కారం అనేది ఇందులో అనిపించదు, అది రాను కూడా రాదు, కలవదు. ఎందుకంటే దీన్ని తయారు చేసిన విధానమే అది. అందుకోసమని మళ్ళీ అది టెంపరేచర్ కంట్రోల్ ఏ దాంట్లో లేదు. ప్లస్ ఎంతసేపు అది స్టీలే కానీ మనం ఎంత మంట పెట్టాలి, ఎంత మంట తగ్గించాలి అనేది అది చెప్పదు. ఓన్లీ పాత్ర మాత్రమే స్టీలు. ఇది ఏఎంసీ అట్లా కాదు, దాని టెంపరేచర్ 98 డిగ్రీసే ఉంటుంది, దాని మూత పైన డిజైన్ చేసే ఉంటుంది. 98కి ఎక్కువ వచ్చినా అది తీసుకొని కూడా తీసుకోదు, మనకి ఎప్పటికి చెప్తూనే ఉంటుంది తగ్గించమని. సో దానివల్ల మనకి ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్ చాలా బాగుంటుంది. మనం విటమిన్స్ మినరల్స్ ఏవి లాస్ కాకుండా తీసుకుంటున్నాము. కొంచెం తిన్న ఎనర్జీగా ఉంటాము. మామూలుగా ఫుడ్ పొట్ట నిండా తింటాం కానీ అంత ఎనర్జీ ఫుడ్ అయితే కాదు మనం తీసుకునేది రోజు. ఎందుకంటే మనం అంత పాలిష్డే తింటున్నాము. మన పూర్వీకులు అట్లా కాదు, అంత వాళ్ళ చేతిలో దంచేది ఉండే కాబట్టి దంపుడు బియ్యం తిన్నారు, ఇంకా అన్ని కూరగాయలు అవన్నీ వాళ్ళు కెమికల్స్ లేకుండా వండుకొని తిన్నారు కాబట్టి వాళ్ళకి ఈ మంచిగా ఉండేది వాళ్ళు తిన్న ఫుడ్. ఇప్పుడు మనదంతా కెమికల్ బేస్ అయిపోయింది, దాన్ని మళ్ళీ వండే విధానంలో మనం ఇట్లా మార్చి వండుతున్నాము. అట్లా మనకు చాలా లాస్ అవుతుంది ఫుడ్. ఆరోగ్యానికి ఇది చాలా మంచిది అనమాట. అందుకోసమని ఈ వీడియో చేసిన, ఇది నలుగురు తెలుసుకుంటారు అనేసి. చూసారు కదా, పొంగడం కూడా కాలేదు, అట్లే మూత పెట్టిన. ఇదండి ఎంత బాగా నెమ్మదిగా ఉడికిందో. అడగంటడం కూడా కాలేదు. నేను సాల్ట్ వేసాను, కొంచెం నెయ్యి కూడా వేసిన, ఎందుకు మంచి టేస్ట్ వస్తుంది అనేసి. అందుకని ఇట్లా మంచిగా అనిపిస్తుంది అనమాట చూడడానికి. చాలా బాగుంది, పాయసం లాగానే ఉంది. ఇందులో బెల్లం వేస్తే పాయసం అయిపోయేదేమో, జొన్న పాయసం అట్లానే ఉంది. ఇంకా దీన్ని బంద్ చేసి పెట్టినాం అనుకో, ఇంకొక 1 అవర్ వరకు ఇందులోనే ఉండిపోతే 1 అవర్ దాకా చల్లారదు, ఇంకా మంచిగా ఉమ్మగిలిపోతుంది అనమాట. అడుగున కూడా పట్టకుండా మంచిగా నీట్గా వచ్చింది. ఎంత తేలిగ్గా జొన్న గట్టుగా వండినా, నార్మల్గా అయితే కలిపి చేతులు వస్తాయి, ప్లస్ అంత చిల్లుతుంది, బయటపడుతుంది. ఇప్పుడు అలాంటి టెన్షన్ ఏమీ లేకుండా నీట్గా